కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని తెలుగు ప్రజలకు హెచ్చరిక అన్నమాట. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎంబసీ మీద ఎవరైనా పనికి వెళుతూ ఉంటే కానీ బయట కొంతమంది బ్రోకర్లు అయితే ఉంటూ ఉన్నారన్నమాట. ఎంబసీలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము పనులు చేపిస్తామని చెప్పేసి రకరకాలుగా అయితే కానీ భారతీయులను అయితే దోచుకుంటూ ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ స్వచ్ఛంద సంస్థలు మరియు ఫౌండేషన్లు కావచ్చు, ట్రస్టులు కావచ్చు, వాటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదన్నమాట. ఆ యొక్క రిజిస్ట్రేషన్కు లేని ఏవైతే ఫౌండేషన్లు కావచ్చు, ట్రస్టులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో మేము మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయండి. మేము ఎంబసీ అధికారులతో మాట్లాడి మా యొక్క టీం కువైట్లో ఉంది, మా యొక్క టీం మీకు సహాయం చేస్తూ ఉంది, మీ యొక్క డీటెయిల్స్ మాకు పంపండి అని చెప్పేసి చాలామంది అయితే ఇటీవల కాలంలో మెసేజ్లు వస్తూ ఉన్నాయని చెప్పి తెలుపుతూ ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి వాటిని ఎవరు నమ్మవద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మీకు ఏదైనా సమస్య వస్తే కానీ స్క్రీన్ మీద మీకు చూడండి ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు అయితే పెడుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కోసం మనం చూసుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ పెట్టిందనమాట. మీకు ఏదైనా సమస్య వస్తే ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు ఇండియన్ ఎంబసీతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ తప్పకుండా మీకు ఏది సహాయం చేస్తారో. ఇది ప్రభుత్వంది కాబట్టి నేనైతే ధైర్యంగా మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు ఎంబసీ నెంబర్లు అయితే ఇస్తూ ఉన్నాను. ఆ యొక్క ఎంబసీ నెంబర్లను మీరు సేవ్ చేసుకొని మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంబసీని అయితే డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించండి. మధ్యలో ఉండే ఏజెంట్లు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ఊరికనే పని చేయరు, డబ్బు డిమాండ్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉన్నారనమాట. మేము సహాయం చేస్తాము, మేము అలా, మేము ఇలా అని చెప్పేసి మాకు ఎంబసీలో కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఆ అనుమతి లేనిది ఎంబసీకి వెళ్ళినా మీకు పని జరగదని చెప్పేసి కొంతమంది బెదిరింపులకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో మీ అందరికీ క్లారిటీ ఇచ్చేందుకు ఈ వీడియో చేశాను. మీకు ఏదైనా సమస్య ఉంటే ఏపీఎన్ఆర్టీఎస్కి చేయండి, లేదంటే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అధికారులకు అయితే చెప్పండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.